హాయ్ అండి. ఈ వీడియోలో మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ గురించి తెలుసుకుందాము. మనం ఎవ్రీ సర్క్యూట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో నేను ఒక కొత్త షీట్ తీసుకున్నాను. మీకు నావిగేట్ చేస్తే ఈ ఎండ్లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ గురించి ఆ ఎలిమెంట్ కనిపిస్తుంది. సో నేను అది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఒక క్లాక్ కావాలి. సో క్లాక్ని తీసుకుంటాను. ఇక్కడ 2 రకాల క్లాక్స్ మనకు ఉంటాయి. అంటే ఇది సింగిల్ పల్స్ ఇచ్చేది ఒకటి, అలాగే మల్టిపుల్ పల్సెస్ ఇచ్చేది ఒకటి. సో సింగిల్ పల్స్లో ఏంటంటే ఈ బటన్కి సంబంధించిన పల్స్ ఏంటంటే బైస్టేబుల్. అది అంటే 0 నుంచి 1 వరకు, 1 నుంచి 0 వరకు నేను ప్రెస్ చేస్తే కానీ అది స్టేట్ మార్చుకోదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రీఫిక్స్డ్ టైం ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే లాజిక్ ట్రైన్లో ఇక్కడ మీరు పీరియడ్ కూడా మార్చుకోవచ్చు. సో ఈ పీరియడ్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే దీన్ని మళ్ళీ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇది క్లాక్ ఆటోమేటిక్గా ఇస్తుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 2 కనెక్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఇన్పుట్ కావాలి. నేను ఫస్ట్ ఒక డీసీ సోర్స్ని తీసుకుంటున్నాను. ఒక డీసీ సోర్స్ని తీసుకొని ఇది ప్రాపర్గా అలైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రిడ్ని యూజ్ చేసుకోండి. ఈ 2 నేను సెలెక్ట్ చేశాను, 2 కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ సైడ్ కూడా నేను ఏదైనా కనెక్ట్ చేయాలి, ఎందుకంటే అవుట్పుట్ మారిందా లేదా అని చూడడం కోసము. నాకు ఇక్కడ బైనరీ టు డిస్ప్లే 7 సెగ్మెంట్ డిస్ప్లే కన్వర్టర్ ఒకటి ఉంది. సో ఆ కన్వర్టర్ని నేను తీసుకొని ఈ 2 దాంట్లో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని దీని దగ్గరికి తీసుకొని వెళ్తే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుందండి అది. ఓకే, ఇప్పుడు నాకు ఇది 7 సెగ్మెంట్లోకి డీకోడ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే తీసుకున్నాను. సో దీన్ని కూడా 2 దాంట్లో ఇప్పుడు నేను జాయిన్ చేశాను. మీరు ఫస్ట్ ఇది ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ తర్వాత దాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రెఫరెన్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చామండి? 16 volts ఉంది దీనికి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి. ఇప్పుడు నేను దీంట్లో ఏం మారిస్తే అది ఇక్కడ కనిపించేటట్లు ఉంటుంది. సో నేను సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్. సో నేను ఇక్కడ 1 volt ఇచ్చాను కాబట్టి 1 volt కనిపించిందండి. ఇప్పుడు నేను దీన్ని మారుస్తూ ఉన్నాను. సో దాన్ని టచ్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చాను. నేను ఇప్పుడు 2 volts ఇస్తున్నాను. సో 2 అని కనిపించింది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆ క్లాక్ 0 to 1కు పోయినప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంది, అది అంటే లోడ్ అవుతూ ఉంది. ఆ మూమెంట్లో కనిపించింది. నేను ఇప్పుడు 3 ఇస్తున్నాను. మల్టిపుల్ డిస్ప్లేస్ ఉంటే ఒక లాజిక్ వాడి డెసిమల్స్ ఇది కూడా చూపించవచ్చు. ఇలా మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎవ్రీ సర్క్యూట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.